మామ ఈ వీడియో అయితే కనుక చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎక్కడ 2 నిమిషాలు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే కనుక 5 నిమిషాలు డీటెయిల్గా చెప్తాను మామ. ఈరోజు జరిగిన సాటర్డే ఎపిసోడ్లో వచ్చిన ప్రోమోస్ మామూలుగా లేవు మామ. ఫ్యామిలీస్ రిలేటెడ్గా అన్నీ ఒకరినొకరు సాక్రిఫైస్ చేసుకోవడం అల్టిమేట్గా టూ గుడ్ అనిపించింది నాకైతే కనుక. రీతు చౌదరి వాళ్ళ డాడీ యొక్క షర్ట్ దగ్గర జరిగిన సిచ్యువేషను, కళ్యాణ్ తనుజ గారి మధ్య జరిగిన సిచ్యువేషన్స్, దాని తర్వాత ఇమాన్యుయల్ గారు వాళ్ళ ప్రేయస్ గారి గురించి గౌరవ్ గారి సేవింగ్స్ని వాడుకున్న సిచ్యువేషన్స్ ఎంతమందికి నచ్చాయో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి కామెంట్ చేయాల్సిన వీడియో మామ ఇదైతే కనుక. దేనికి చెప్తున్నానంటే ఇది ఒక ఫ్యామిలీ వీడియో. ఎవరైతే ఫ్యామిలీ యొక్క లవ్ అండ్ ఎఫెక్షన్స్ తెలుసుకుంటారో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు లైక్ ఫ్యామిలీ అని చెప్పి కామెంట్ చేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ నొక్కేసేయండి మామ. ఇంకా నేను లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను. ఫస్ట్ హౌస్లో ఉన్న వాళ్ళందరినీ తోటి కంటెస్టెంట్ని, దాని తర్వాత ఆడియన్స్ని అందరు నాకుసారి అయితే డీటెయిల్గా అడుగుతారు మామ. ఏమనంటే కనుక హౌస్లో ఎవరు మీకు నచ్చారు వాళ్ళకి ఓట్ చేయండి అని చెప్పి ఇండివిజువల్గా అడగడం జరుగుతుంది అనమాట. సో బర్నీని, సుమన్ని, డీమాన్ పవన్ని, తనుజాని, రీతుని, సంజనాని, రాముని హౌస్ మేట్స్ దగ్గర ఇండివిజువల్ డెసిషన్ తీసుకుని వాళ్ళ యొక్క ఓటింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి చూస్తారు. ఎవరికి ఎంత పర్సంటేజ్ వచ్చిందని చెప్పి డీటెయిల్గా నాకు సరే అయితే అడుగుతారు మామ. సో అది అయిపోయిన తర్వాత హౌస్లో ఉన్న వాళ్ళని కూడా అడుగుతారనమాట. ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు, వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఏంటి అని చెప్పి ఆడియన్స్ ఇచ్చిన ఓటింగ్ ఏదైతే ఉందో అదైతే కనుక సుమన్ అన్న టాప్లో ఉంటాడు. సుమన్ అన్న తీసుకున్న నిర్ణయం ఇక్కడైతే కనుక భరణి గారి హృదయంలో చిరస్థానంగా నిలిచిపోద్ది. ఏంటంటే కనుక డెసిషను, సుమన్ అన్న డైరెక్ట్ కెప్టెన్సీ కంటెండర్గా అయ్యాడని చెప్పి నాకు సార్ చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ ఆ కెప్టెన్సీ కంటెండర్ దక్కాలంటే భరణి గారి యొక్క హౌస్లో వచ్చే ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ఎంట్రీ క్యాన్సిల్ అయితే నీకైతే కనుక ఖచ్చితంగా కెప్టెన్సీ కంటెండర్ డైరెక్ట్గా ఎలిజిబిలిటీ అవుతుందని చెప్పి నాకు సార్ చెప్తే ఇమీడియట్గా నువ్వు చెప్తాడు సుమన్ అన్న అయితే కనుక టూ గుడ్. అసలు నాకైతే కనుక గూస్ బంప్స్ వచ్చింది మామ. దీని తర్వాత మెయిన్గా చెప్పాలంటే ఇమాన్యుయల్ బ్రదర్ది చెప్పాలండి. వాళ్ళ యొక్క ప్రేయస్ ఎవరైతే ఉన్నారో గర్ల్ ఫ్రెండ్, ఆవిడ యొక్క ఆడియో మెసేజ్ వినడానికి గౌరవ్ దగ్గర ఉన్న సేవింగ్ ఏదైతే బ్లెస్సింగ్ ఉందో అది క్యాన్సిల్ అయిపోతుంది. నువ్వు ఆడియో మెసేజ్ వింటావా అని చెప్పి వినగానే ఇమాన్యుయల్ అయితే కనుక గౌరవ్ ఒక మాట అడిగి ఉంటే బాగుండని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను. మీరు ఎంతమంది ఖచ్చితంగా అలా అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి మామ. నిజంగా ఒక మాట అడిగి బాగుండని చెప్పి. ఇక్కడ ఇమాన్యుయల్ అన్న అయితే కనుక చాలా ఎమోషనల్ అయిపోయి వేగంగానే ఏడి చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకిద్దరికైతే కనుక చిన్న సీన్ కూడా నచ్చింది. సెల్ఫిష్ ఒక మాట అడిగితే బాగుండు అని చెప్పి అర్థం చేసుకోకుండా కళ్యాణ్ అక్కడ ఉంటాడనమాట. సుమన్ అన్నతో గౌరవ్ ఇలా అంటాడనమాట మామ. దీని తర్వాత గూస్ బంప్స్ వచ్చే కంటెంట్ ఏదైతే ఉందో మామ, వీళ్ళిద్దరి మధ్య జరగకూడదురా బాబు అనుకున్నాను. వాళ్ళిద్దరి మధ్య జరిగింది ఇది. కళ్యాణ్ తనుజ గారి మధ్య జరిగింది మామ. కళ్యాణ్ అయితే కనుక డైరెక్ట్ ఇక ఎన్ని వీక్స్ ఉంటే అన్ని వీక్స్ మనోడైతే కనుక నామినేషన్స్లో ఉంటాడు. ఓకేనా, డైరెక్ట్ నామినేషన్స్లో ఉంటాడు. ఇక్కడ ఏంటి ఎందుకు ఉంటాడంటే కనుక తనుజాకి హౌస్ నుంచి వాళ్ళ సిస్టర్స్ యొక్క మ్యారేజ్ ఉంది 2 వీక్స్లో. ఆ సిస్టర్స్ యొక్క మ్యారేజ్ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ నువ్వు ఉండాలి వినాలంటే కనుక ఖచ్చితంగా కళ్యాణ్ అయితే కనుక ఇక కమింగ్ వీక్స్ నామినేషన్స్లో ఉండాలి, ఇమ్యూనిటీ పోతుంది అని చెప్పి చెప్తారన్నమాట నాకు సార్ అయితే కనుక. దానికైతే కనుక ఏం ఆలోచించకుండా కళ్యాణ్ తనుజ గారు అయితే కనుక నో అని చెప్తాను. టూ గుడ్. మళ్ళీ ఇది ఏదైతే సిచ్యువేషన్ జరిగిద్దో మళ్ళీ తిరిగి కళ్యాణ్ గారిని ఏమైనా అడుగుతారా అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వాళ్ళ ఇద్దరి యొక్క మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ సూపర్ అల్టిమేట్గా అయితే టూ గుడ్ అనిపించింది నాకైతే మామ. దీని తర్వాత సంజన గారి యొక్క శారీస్ అన్నీ తీసేసి రూమ్లో పెట్టేయమంటారు. మనకి రీతు చౌదరి గారికి అయితే మన నాన్నగారి చొక్కాని ఇస్తారు మామ. వాళ్ళ నాన్నగారి చొక్కా తీసుకోవడాన్ని రీతు చౌదరి అయితే చాలా ఎమోషనల్ అయిపోయింది. నాకు కూడా అది చాలా ఎమోషనల్గా అనిపించేసింది. హౌస్లో తర్వాత తోటి కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో రీతు చౌదరితో పాటు వాళ్ళందరూ కూడా చాలామంది ఎమోషనల్ అయిపోయారు. ఎందుకంటే కనుక రీతు చౌదరి యొక్క నాన్నగారు ఈ లోకంలో లేరు. ఆయన పాస్ అనేవే అంటే ఆయన చనిపోయి దగ్గర 1, 2,
ప్రీవియస్ కొన్ని ఇయర్స్ అవుతుందన్నమాట. సో వాళ్ళ నాన్నగారి యొక్క జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో తనతో పాటు ఉంటాయని చెప్పి ఆ చొక్కాను తనకి ఇవ్వడం జరిగిందనమాట. ఆ షర్ట్ తన దగ్గర ఉంచుకోవడానికి సంజన గారి యొక్క శారీస్ అన్నీ ఇచ్చేస్తారనమాట. నేను అనుకోవడం అప్పుడు సంజన గారు హౌస్లో రావడానికి తన హెయిర్ కట్ చేసుకుంది కదా, ఇలా ఇచ్చిపుచ్చుకోవడాలా ఏమన్నా ఉన్నట్టుగా అనిపించింది మామ నాకైతే కనుక. బట్ వాళ్ళ డాడీ షర్ట్ ఇంటి లోపలికి రావడానికి మాత్రం ఏమి ఇచ్చినా తక్కువేరా బాబు అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా చెప్తాను మామ. ఎందుకంటే కనుక అది తండ్రికి వాళ్ళ నాన్నగారి యొక్క లవ్ అండ్ ఎఫెక్షన్తో ఉన్న షర్ట్ కాబట్టి ఖచ్చితంగా ఆ ప్లేస్లో ఎవరున్నా కూడా ఏమి ఇచ్చేసిన తప్పులేదు. దాని తర్వాత జరిగిన ఇన్సిడెంట్ ఉంది మామ, మామూలుగా లేదనమాట, పిచ్చ పీక్స్కి వెళ్ళిపోయింది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే కనుక మన రాము రాథోడ్ అయితే కనుక సెల్ఫ్ ఎవిక్టెడ్ అయిపోతాడు మామ, సెల్ఫ్ అవుట్ అయిపోతాడు అని చెప్పి నేను అందుకనే థంబ్నెయిల్లో పెట్టాను. తనను తానే గివప్ ఇచ్చేసుకున్న ఏదైతే ఉందో కెప్టెన్సీ కండక్టర్లు ఆడకుండా, తనకు వచ్చిన గ్రీన్ కార్డ్స్ ఏం తీసుకోకుండా, అప్కమింగ్ వీక్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యామిలీ వీక్స్ ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వస్తారు కదా, ఎందుకు వెయిట్ చేయకుండా రాంగ్ డెసిషన్ తీసుకున్నామని చెప్పి నాకే ఎలాగో అనిపించింది. బట్ తను ఒక మాట చెప్తాడు, మేము పెరిగి పెద్దవి సంపాదించడానికి మా తండ్రి దాని తర్వాత మా తల్లి చాలా కష్టపడ్డారు, వాళ్ళు మమ్మల్ని కష్టపడి మమ్మల్ని ఇంత దాకా తీసుకొచ్చారు, మేము కష్టపడి ఇప్పుడు సెటిల్ అయ్యామన్న పొజిషన్లో ఉన్నాక ఇలా నేను వాళ్ళకి దూరంగా ఉండడం నాకు కరెక్ట్ అనిపించలేదు, నేను ఇంకా ఉండలేను బయటికి వెళ్ళిపోతానని చెప్పి స్నాక్ సార్తో అయితే డైరెక్ట్ సెల్ఫ్ నామినేటెడ్ అయిపోతారు. ఆయన అయితే ఎవిక్టెడ్ అయిపోతారు మామ. ఇది బేసిక్గా ప్రోమోస్లో ఏవైతే ఇంట్రడ్యూస్ అయ్యావో దానికి రిలేటెడ్గా జరిగిన కంటెంట్ని, దాని తర్వాత ఏదైతే మ్యాటర్ ఉందో దాని పరంగా ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాను. నెక్స్ట్ వీడియోలో రీక్యాప్ వీడియో ఫుల్గా చూసి రేపొద్దునైతే కనుక ఏది ఎలా జరిగింది, ఎవరి కోసం ఏం త్యాగం చేశారో, ఆ త్యాగం కనుక ఏంటి, నాకు సరే ఎవరి మీద సీరియస్ అయ్యారా ఏంటి అని చెప్పి డీటెయిల్గా రేపు మనం చెప్పుకుందాం మామ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్, గుడ్ నైట్.